హాయ్ ఫ్రెండ్స్, ది జర్నీ ఆఫ్ ద యూనివర్స్లో భాగంగా మనం విశ్వం పుట్టుక, పరిణామం, విశ్వం ఎంత పెద్దది, మన సూర్యుడు ఎలా ఏర్పడ్డాడో తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో మన సోలార్ సిస్టంలోని గ్రహాలు ఒక్కొక్కదాని గురించి, మన భూమిలా వేరే గ్రహం మీద జీవం ఎందుకు లేదు, మన భూమి మీద కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉన్నాం, కానీ అదే వేరే గ్రహాల మీద వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుంది, మన భూమి కాకుండా మన సోలార్ సిస్టంలో మరేదైనా గ్రహంలో నివసించగలమా, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 450 కోట్ల సంవత్సరాల క్రితం నెబ్యులాలోని సుమారుగా 99% గ్యాస్ అంతా కలిసి ఒక చోట చేరి సూర్యుడిలా మారితే మిగిలిన 1% మాత్రం ఇన్ని గ్రహాలుగా, ఉపగ్రహాలుగా తయారయ్యాయి. ఈ సోలార్ సిస్టంలోని ఒక్కొక్క గ్రహానికి మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా మెర్క్యూరీ అంటే బుధుడు. ఇది మన సూర్య కుటుంబంలోని అతి చిన్న గ్రహం. సుమారుగా మన చంద్రుడంత సైజు ఉంటుంది. సూర్యుడికి కేవలం 5,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండే దీని కోర్ 70% ఐరన్తో నిండి ఉంటుంది. ఈ మెర్క్యూరీ తన చుట్టూ తాను చాలా స్లోగా తిరుగుతుంది. ఎంత అంటే బుధుడి మీద ఒక రోజు గడవాలంటే మన భూమి మీద సుమారుగా 59 రోజులు పూర్తవ్వాలి. కానీ సూర్యునికి దగ్గరగా ఉండడం వల్ల సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు మాత్రమే పడుతుంది. అంటే సుమారుగా బుధుడి మీద ఒక రోజు గడిచేసరికి 1 సంవత్సరం పూర్తిగా వస్తుంది. సూర్యుడికి బాగా దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రత 800 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. అయినా కానీ కొన్ని ప్రదేశాల్లో శాస్త్రవేత్తలు మంచును కూడా కనుగొన్నారు. అయితే మన భూమికి చంద్రుడు ఉన్నట్టుగా బుధుడికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. రెండవ గ్రహం వీనస్ అంటే శుక్రుడు. సూర్యుడికి 10,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ వీనస్, మన భూమి, ఈ రెండూ కూడా ఒకే సైజులో ఉంటాయి. అందుకే దీనిని మన భూమికి ట్విన్ సిస్టర్ అని అంటారు. కానీ దీని మీద వాతావరణం మాత్రం మన భూమికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. నరకం అనే ప్రాంతం ఉంది అంటే అది శుక్రగ్రహమే. కనీసం సూర్యుడి కాంతి కూడా దీని ఉపరితలం మీద పడనంతగా ఈ గ్రహం మొత్తం కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి ఉంటుంది. ఈ గ్రహం అంతా కూడా అగ్ని పర్వతాలతో నిండి ఉండి అవి నిరంతరం పేలుతూ ఉంటాయి. ఇక్కడ పగలు రాత్రి అని సంబంధం లేకుండా ఎల్లప్పుడూ 900 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. అంతేకాదు, మొత్తం సోలార్ సిస్టంలోనే అత్యంత వేడిగా ఉండే గ్రహం ఇది. ఇక్కడ మేఘాలన్నీ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండిపోయి ఉంటాయి. మనకు తెలుసు, అత్యంత పవర్ఫుల్ యాసిడ్స్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. ఈ శుక్రగ్రహం మీద ఈ యాసిడ్ అనేది వర్షంగా పడుతుంది. మనకు తెలియడం లేదు, కానీ ఎప్పుడూ కూడా మన శరీరం మీద 1 చదరపు అంగుళం ప్రాంతంలో 15 పౌండ్ల అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది మన మీద పడుతూ ఉంటుంది. కానీ అదే శుక్రగ్రహం మీద 1500 పౌండ్ల అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అక్కడికి వెళ్తే ఆ ప్రెజర్కి గుడ్డు చితికినట్టుగా చితికిపోతారు. ఆ విధంగా ఈ గ్రహం అంతా కూడా లావా ప్రవహిస్తూ విషపూరితమైన వాయువులతో నిండిపోయి జీవం ఏర్పడడానికి అవకాశమే లేకుండా ఉంటుంది. అంతేకాదు, అన్ని గ్రహాలు ఒకవైపుకు తిరుగుతుంటే వీనస్ మాత్రం వాటికి వ్యతిరేక దిశలో వెనక్కి తిరుగుతుంటుంది. అందుకే ఇక్కడ మాత్రం సూర్యుడు పడమరన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. అలాగే వీనస్ తన చుట్టూ తాను నెమ్మదిగా తిరుగుతుంది. వీనస్ తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 243 రోజులు పడుతుంది. కానీ సూర్యుడి చుట్టూ తిరగడానికి 225 రోజుల సమయం పడుతుంది. అంటే ఇక్కడ 1 సంవత్సరం కన్నా కూడా రోజే పెద్దది. వీనస్ కూడా ఎటువంటి ఉపగ్రహాలు లేవు. నెక్స్ట్ భూమి. అసలు మన భూమి ఎలా ఏర్పడింది, 450 కోట్ల సంవత్సరాల నుండి ఎలా పరిణామం చెందుతూ వచ్చింది, భూమి మీద మొట్టమొదటి జీవం ఎలా ప్రాణం పోసుకుంది వంటి విషయాలన్నీ తర్వాత ఎపిసోడ్లో కంప్లీట్గా తెలుసుకుందాం. కాబట్టి ప్రస్తుతానికి మన భూమిని స్కిప్ చేస్తున్నాను. తరువాత మార్స్. మన సూర్య కుటుంబంలో మన భూమి కాకుండా మనం బ్రతకడానికి కొద్దిగా అవకాశం ఉన్న గ్రహం ఇది ఒకటే. ఇది భూమి సైజులో సగం ఉంటుంది. ఇక్కడిలాగే వాతావరణం, ఋతువులు ఉంటాయి. ఇది ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 687 రోజుల సమయం పడుతుంది. అంటే ఇక్కడ సంవత్సరానికి 687 రోజులు అన్నమాట. దీనిని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా తుప్పులా పట్టి ఎటు చూసినా రెడ్ కలర్లో ఉంటుంది. మనం భూమి మీద నుండి ఆకాశంలోకి చూస్తే మనకు ఆకాశం బ్లూ కలర్లో కనబడుతుంది. కానీ మార్స్ మీద నిల్చుని చూస్తే అక్కడి ఆకాశం పింక్, రెడ్ కలర్లో కనిపిస్తుంది. మనం జీవనం సాగించాలంటే ముందు గాలి, నీరు అవసరం. అందుకే ఈ మార్స్ మీద ఎప్పటి నుండో నీటి ఆనవాళ్ల కోసం శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు. ధృవాల దగ్గర నీరు ఉండే అవకాశం ఉంటుంది. దానికోసం శాస్త్రవేత్తలు 2011లో క్యూరియాసిటీ రోవర్ని మార్స్ మీదకి పంపారు. అది మార్స్ మీద తిరుగుతూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు మనకు అందిస్తుంది. మార్స్ మీద ఒకప్పుడు నీరు ప్రవహించిన ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. మన భూమి మీద ఉన్న అమెజాన్ నది కన్నా 100 రెట్లు పెద్దదైన ఒక నది ప్రవహించి ఉంటుందని ఆ ఆనవాళ్లను బట్టి అర్థమవుతుంది. అంతేకాదు,
ఈ మార్స్ మీద ఉన్న ఒలింపస్ మౌంట్స్ అనే ఒక అగ్నిపర్వతం అయితే 25 కిలోమీటర్లు ఎత్తుంటుందట. అంటే మన భూమి మీద ఉన్న ఎవరెస్ట్ కన్నా కూడా 3 రెట్లు పెద్దది. మార్స్కి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. మార్స్ మీద 95% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అలాగే భూమికి ఉన్నట్లుగా ఓజోన్ లేయర్ లేదు. కాబట్టి సూర్యుడి నుండి వచ్చే యూవీ రేస్ అనేవి చాలా ప్రమాదకరం. కాకపోతే కొన్ని పరికరాల సహాయంతో మనం మార్స్ మీద జీవనం సాగించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. బహుశా భవిష్యత్తులో ఇదే మనకు మరొక నివాసం కావచ్చు. కానీ ఏది ఏమైనా ఎక్కడికి వెళ్ళినా మనం భూమి మీద బతికినంత స్వేచ్ఛగా జీవించలేము. ఎక్కడికో వెళ్ళడం కన్నా మనం ఉన్న భూమిని నాశనం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే అదే చాలు. జూపిటర్ అంటే గురుగ్రహం.